వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. సారీ దోస్తులు, నిన్న అయితే వీడియో పెట్టలేకపోయినాం. ఎందుకు అని అంటే చెప్పినాం కదా, హోమ్ అనేది క్లీన్ చేసినాం అన్నట్టు. దురుపుడు, అన్ని నోముడు, కడుగుడు, అబ్బా నిన్న పొద్దంతా అదే పని అయింది దోస్తులు. అందుకే ఇక వీలు కాలేదు. వీడియో ముందే చేసి పెట్టుకుందాము అంటే టైం ఎక్కడ ఉంటుంది దోస్తులు. రోజు 2 వీడియోస్ చేసి మీకోసం అప్లోడ్ చేసినాం కదా, ఇక టైం అనేది లేదన్నమాట. అందుకే మేము చేయలేకపోయినాం దోస్తులు. ఇక రేపైతే మా వారు మాల వేస్తున్నారు, అయ్యప్ప మాల. ఇక ఈ రోజు బట్టలు ఉన్నాయి లేని అన్ని విండాలన్నమాట. కానీ నిన్న వీడియో పెట్టలేదు కదా, మన సబ్స్క్రైబర్స్ ఫీల్ అవుతూ ఉంటారు అని ఇప్పుడు మీకోసం కూర్చుండి చేస్తున్నాము. మేమైతే వట్టిగా వీడియోస్ అయితే ఆపము దోస్తులు, ఎందుకంటే మాకే మనసున పట్టది వీడియోస్ చేయకపోతే. వట్టిగానైతే వీడియోస్ మేము నెగ్లెక్ట్ చేయము. ఏదైనా బాగా వర్క్ ఉంటే మాత్రమే మేము పెట్టాం దోస్తులు, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అందరికి, పేరు పేరున చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. మన ఛానల్ని మనల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు. మీకు ఒక విషయం చెప్పాలి, మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు 2323 అని ఉంటుంది కదా, సేమ్ అదే పేరు మీద అదే ప్రొఫైల్ మీద వేరే వాళ్ళు చాలా అది పేజ్ క్రియేట్ చేశారు. అలాగే యూట్యూబ్లో కూడా సేమ్ అట్లనే ఉంది. అట్లాంటిది కనిపిస్తే మాత్రం రిపోర్ట్ కొట్టండి దోస్తులు. యూట్యూబ్లో 600 చిల్లర వాళ్ళకి సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అలాగే ఇన్స్టాగ్రామ్లో 1000 పైన ఫాలోవర్స్ ఉన్నారన్నమాట. వాళ్ళు అన్ని మన వీడియోస్ తీసుకుపోయి వాళ్ళ దాంట్లో పెట్టుకుంటున్నారు. ఆల్రెడీ మేము వార్నింగ్ ఇచ్చినాం. ఒకవేళ మీకు అట్లాంటి అకౌంట్ ఏదైనా కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా రిపోర్ట్ కొట్టండి. మరి కోడలు కడుపుతో ఉంటే అత్తకు వచ్చిన గోస సిరీస్ చాలా మంది మిస్ అయ్యారు కదా దోస్తులు. ఇక ఈ రోజు వీడియో ఏంటి అనంటే, కోడలు కడుపుతో ఉంటే అత్తకు వచ్చిన గోస పార్ట్ 87 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. తిన్నారా మల్లక్క? తిన్నమే పోరి. ఇక తిన్నాక కడుపులా సరిజు వచ్చినట్టు అయింది. మా మల్లయ్య ఉండి మంట పెడతా అంటే, ఎందుకు పా నర్సవ్వల ఇంటికాడ పెట్టుకుంటది, పోదాం పాటే అని వచ్చినమే. మంచి పని చేసిర్రు. బిడ్డ పోయి అటే ముట్టిందేందవ్వా, బిడ్డ దొరకరాపోయినావు. అత్త అన్నది 2-3 రోజులు అయినాక. ఏమైందే అమ్మా, మంట పెట్టిరానే? అవునరా, అయ్య మంట పెట్టుకున్నావు సరి పెడతాందని. తిన్నావా బిడ్డ? తిన్ననే. సేపు అది పాడగాను గిద్దగానం సరి పెట్టి పాడైతుందవ్వా. ఇలా హుషారుగా ఉన్నవేందో ఈ పిల్లగో. ఓ నిన్న మొన్న ఆఫీస్కి రాంగ ముఖమంత ఎట్లనో పెట్టుకొని వచ్చినావు, ఇలా మంచిగా కొడతాన్నావు. నాకేమైంది పెద్దమ్మా, నేను మంచిగానే ఉండబడితిని. ఫోన్ చేసిందా? రేపు దావకల్లా పోతుందట్నా? చేసిందే అమ్మా, పోతుందట. అవునా, మరి ఇదే అత్త అన్నదా? రమ్మని చెప్పిన వస్తా అన్నది. అందుకే నా కొడుకు సంబరంగా ఉన్నాడు, రేపు పెళ్ళ వస్తుందని. గట్లేం లేదే. మరి ఎవరు వాళ్ళు అవ్వున్నది ఇద్దరు వస్తారట్నా? ఇద్దరు వస్తారట. ఇక నేను రేపు డ్యూటీ కోను, ఇక లతను హాస్పిటల్ చూపించుకొని నేను తోలుకొని వస్తా. వాళ్ళ అమ్మ అటు పోతుంది. చూసినవా, డ్యూటీకి పోనన్న ముచ్చట ఎందుకు వస్తాంద్రా? చీటికి మాటికి ఊకే డ్యూటీ ఎగ్గొడతాను. ఆడు ఉంచుకుంటారా గిట్ల చేస్తే? అయ్యో వాళ్ళవ్వా అచ్చి చూయించినాక అది బస్సు ఎక్కిట్ రాదా? ఏం బస్సు ఎక్కత్తది అమ్మ, దానికి ఇబ్బంది కాదా? చూసినావా మల్లక్క, పెళ్ళానికి ఏది నొయ్యద్దు. ఏమో అంటావు? ఏమంటలేదు, అట్టట్టుగా పని ఎందుకు ఎగ్గొట్టుడు, పని చేసుకుంటే ఇంత పైసా వస్తుంది కదా అని దాని బాధ. ఇక అయితే అది కడుపుతోటి ఉండే వాళ్ళ అవ్వనే ఈడదాకా వచ్చి తోలేసి పొమ్మన పోయినావు. అవునరా, వాళ్ళ అమ్మను రమ్మను ఇటే వచ్చి తోలేసి ఆయన రేపు పొద్దుగల బస్కు పోదామే. రోజు ఉంటది రమ్మనదేవు. అంతే అంటవా అని ఫోన్ చేద్దాం ఆగు మరి. హలో లత, తిన్నావానే? తిన్నానండి, మీరు తిన్నారా? ఏం చేస్తున్నారు? ఏం లేదే, ఇగో బయట అమ్మ మంట పెట్టింది. ఇక పెద్దమ్మ, పెద్ద నాన్న, అమ్మ, నేను కూర్చున్నాం. అవునా, తిన్నారా అందరు? మరి తిన్నామే. రేపు ఏ టైంకి వేస్తావు హాస్పిటల్కి? పొద్దున ఇక్కడ నుండి 10కి ఉంటుంది కదా బస్కి, అదే బస్కి. సరేతి, ఇక మరి హాస్పిటల్లో చూయించి మీ అమ్మను ఇటే తోలేసి పొమ్మను. ఇటే రమ్మను మీ అమ్మను కూడా. ఇక ఇంటికాడ తోలేసి పొద్దుగల బస్కు పోతుంది. కానీ ఇప్పటిదాకా ఏమన్నావు నువ్వు? నేనే డ్యూటీ కోను, నేను హాస్పిటల్కి వస్తానంటివి కదా. ఇక అనుకున్నా కానీ అమ్మ అంటుంది, ఊకెందుకు బిడ్డ డ్యూటీలు పోగొట్టుడు, ఎప్పుడన్నా జ్వరమే వస్తుంది, ఇంకా మళ్ళా లేకపోతే డెలివరీ అయితే అప్పుడు బాగా పోతాయి కదా అని అంటుంది. అంటే నువ్వు మీ అమ్మ మాట వింటావు కానీ నా మాట వింటావా? సరే మంచిది, నేను రాను, ఇటే పోతా. ఆగు, నేను ఇక్కడ బయట ఉన్నా కానీ. సరే కానీ నువ్వైతే అత్తమ్మతోటి రా, సరేనా? అత్తమ్మను కూడా రమ్మంటుంది అమ్మ ఇటే. ఇక ఒక రోజు ఉండిపోతుంది రా, రమ్మను పాపం అని అంటుంది. సరే మంచిది. హలో హలో
ఏమైందిరా? సరే తీ అంటాందే. అది చేసుకున్నట్టున్నది కదా. అది అన్నదో మరి ఏం చేస్తుందో కట్ చేసింది. అయితే నర్సన్నేడే కనబడతలేడు. నర్సన్న పోయి ఎప్పుడో బెడ్ మీద ఎక్కిండు. సాధన అయితే లేదట, పన్నాడు అప్పుడే. అయ్యో ఇక రోజు పొలం కాడికి పోవుడాయే పాపం ఈ రామ్ లేకుండా ఒక్కడే చూసుకునుడాయే. ఏం చేద్దాం, నేను పోదామంటే నన్ను రానియడాయే. ఇక నా కొడుకు ఏమున్న డ్యూటీ రూట్ అంటడాయే. ఇక ఆదివారం వస్తే పెళ్ళామంటడాయే. మరి పొలం కాడికి పోతా చూస్తాను ఒక రోజు అనడాయే. ఇక ఒక్కోడి వేసి నిలబడతాడు, ఒక్కోడి ఎత్తే అందరం తినడైతుంది. ఓ అమ్మా నీ అవ మరి ఆఫీస్ బంద్ చేసి వ్యవసాయం చేయాలా నేను? మరి అట్లా ఏమంటే చేస్తా. ఏ అబ్బో బిడ్డో, నువ్వెందుకు బిడ్డో వ్యవసాయం చేసుడు, నీ పని నువ్వు చేసుకో. సరే ఇక నేను పండుకుంటా పోతాన్నా. సరే సరే పో పో బిడ్డ, పండుకోపో, మళ్ళీ పొద్దుగల డ్యూటీకోవాలి పో. సరే. చూసినవా మల్లక్క, ఇక వీళ్ళు చేసే కథలేమో గిట్లుంటది. నేను వరకేమో అంటున్నా అని నన్ను కొజ పేరు ఎత్తారు. దానికి కోపం వచ్చినట్టున్నది. మొగడు కూడా హాస్పిటల్ పోవాలా, ఆ లవ్వ చూపెట్టదా? కరెక్టే అవ్వా, కానీ ఇక పెళ్ళమ్మోడు అన్నాక ఫస్ట్ కాన్పాయే ఇక గట్టనే ఉంటారు తీయలేవు. చేసుకోవాలి, ఇటు పని చేసుకోవాలి, పెళ్ళం పని పెళ్ళం చేసుకోవాలి, భర్త పని భర్త చేసుకోవాలి. ఊకే మొగుడు ఎంబడినే ఉండాలంటే ఉంటాడా అనవ్వా? ఇప్పుడు నేను అన్నందుకు వీడు దాంతో అంటే దానికి కోపం వచ్చింది. అందుకే కట్ చేసుకున్నది ఫోను. ఇక పోయి ఏం మాట్లాడతాడో ఏం బుదరకిస్తాడో పెళ్ళాన్ని. ఇక నేను ఇక అంటనే అట్లా అవుతారు కానీ, లేకపోతే వీడు డూడు బంద్ చేసి దాని దగ్గరనే ఉండు. మీకేం తెలుసుర్రా, ఇంట్లో నేను ఉంటున్నా కాబట్టి నాకేరక బాధ. ఇక అంతే తీయే నర్సి, ఎవరిదైనా గట్టనే ఉన్నది. ఒక్కోడి ఎత్తే గిందరం కూర్చొని తింటాను. వీడేమన్నా జీతం ఇత్తరు అనుకుంటానా మల్లక్క? అటు కట్టుకున్నా ఇటు కట్టుకున్నా అది ఇది అని ఇయ్యడు. ఎప్పుడనగా కూరగాయలు ఇంత చిల్లర సామాను పట్టుకొని వస్తాడు. ఇయ్యడా? ఇయ్యడు. ఇంకా ఇప్పుడే పెళ్ళాం ఇయ్యనిత్తలేదు. ఇక తర్వాత మాకు సాత్తరన్న నమ్మకమే ఉన్నది మల్లక్క. అందుకే ఓ ముసలోడా ఇంత చేసిందో రూపాయి వెనకకేరా ముసలోడా అని అంటే, నా పిల్లలు నా ఇల్లు నా కథ అని మొత్తం ఇంట్లోకే ఊడ్చి పెడతాడు. వెనకేసుకోవాలే, ఇయ్యాల రేపు పైస ఉంటేనే బిడ్డ వస్తాంది, కొడుకు వస్తాండు. మన దగ్గర పైస లేకపోతే మనల్ని ఎవ్వరు గానరే నర్సి. అంతే అంతే మల్లక్క. ఇక వందం పారి, నాకు నిద్ర వచ్చి పాడైతుంది. మళ్ళీ పొద్దుగాలు ఇవ్వాలి, ఈ బూడిదని చెయ్యాలి. ఇక రేపు ఆ దొరసాని వస్తుందేమో, దానికి తండ్రుడు పెట్టుడు చేసుడు ఇంత అవ్వో ఇవ్వో వేయాలి. ఇక ఉన్న రోజులన్నా చేయపోతే ఎట్లనే వచ్చేది నీ ఇంటికే రాయే వారసులో. మరి మనవరాళ్ళు వస్తారో మనవడు వస్తాడో గాని ఎవరు వచ్చినా సంబరమే. సరే అవ్వ ఇక మేము కూడా పోతాం, మాకు కూడా నిద్ర వస్తుంది. అయ్యో మంటార్పి పోదాం పారి. ఏమైందే ఫోన్ కట్ చేస్తాను? నువ్వు నాకు ఏకు ఫోన్ అర్థమవుతుందా? ఇప్పుడు నేనేమన్నలదా ఎందుకు ఇవ్వు చేయకు అని కోపంగా అంటున్నావు? నువ్వు మీ అమ్మ చెప్పినట్టు వింటావు కానీ నేను చెప్పినట్టు వింటావా నువ్వు? నేను నీకేమని చెప్పినా? సరేనే రమ్మన్నావు, నేను వస్తానన్నా హాస్పిటల్కి. కానీ ఇక అమ్మ అంటుంది అట్టిగా డ్యూటీలు ఎందుకు పోగొడతావు అని అంటుంది. వాళ్ళ లాత డెలివరీ అయితే ఇంకా అప్పుడెప్పుడు ఏదన్నా ఉంటాయి అవసరమా అని అంటుంది. అదే ఆమె చెప్పింది వినుకుంటూనే ఉండు గాని, నేను హాస్పిటల్లో ఊహించుకొని మా ఇంటికే పోతా, నేను రానటు అన్నాడా. అయితే ఏం చెప్తాడు? అట్లా అనకే, నీకు దండం పెడతా. నువ్వు చక్కగా ఇటు రా చెప్తున్నా, రాను అంటే మాత్రం మంచిగా ఉండదు. మీ అమ్మ చెప్పినట్టే వింటున్నావు కదా, మీ అమ్మని పట్టుకునే ఉండు, నేను రానిగా. ఊకూకే నాకు ఫోన్ చేయకి, నేను పడుకుంటున్నా, నిద్ర వస్తుంది. ప్లీజే, నువ్వు రేపు అత్తవన్న సంతోషంతో నేనున్నా. అది రానంటున్నట్టుంది. వీడేమో దాన్ని బతిలి మాడతాడు. ఏ రాను ఒర్రియకు నువ్వు. రాకపోతే మాత్రం ఇక చూసుకో, నేను ఫోన్ కూడా చెప్తున్నా, చక్కగా రా. నేను డ్యూటీ పోకు, ఎల్లొక్క రోజు హాస్పిటల్కి రా. ఆ నుండి ఇటు ఇద్దరము అద్దాము, అమ్మ అటే పోతుంది. ఇప్పుడు అమ్మ నన్ను ఒక్కదాన్ని ఇటు పంపించమంటే అస్సలు పంపించది. ఆదినికేమో ఇంటికాడ పనులు ఉన్నాయట. నేను రాను బిడ్డ అని అదంటుంది. అదే కానీ నేను పొద్దున అత్తమ్మకు ఫోన్ చేసి మాట్లాడతా. ఇక మళ్ళీ మా అమ్మ తిడుతుంది. మా అమ్మ గురించి తెలియదా నీకు? దండిది. అబ్బో నేను దండిదన్నా. ప్లీజే, రేపు నేను కొంచెం సార్ని అడిగి ముందుగానే ఇంటికి వస్తా. నువ్వు హాస్పిటల్లో ఉంచుకొని చక్కగా రా, సరేనా? కావాలంటే నేను మీ అమ్మతోటి మాట్లాడతా ప్రొద్దున. సరే ఉండు. అబ్బో అబ్బో నేను దండిదన్నట. సరే కానీ రా, సరేనా? సరే సరే మరి బాయ్, గుడ్ నైట్, లవ్ యూ. ఓకే. ఈ అవ్వ గంత కోపం ఎందుకే? లవ్ యూ చెప్పవా? మళ్ళా నాకు చెప్తానే లేవు. సరే ఉండు అన్నా, ఉండు. ఓ నీ కోపం చల్లగుండా. తింటాండు పంటాండు, ఏమైనా రందా? ఏమైందిరా లడ్డు? కాదు, నీకేమైనా రందున్నదా కొంచెం అన్నా? ఎందుకే ఏమైంది? కాదు, కొడుకేంది కోడలేంది బిడ్డేంది అని ఏమైనా రందున్నదా? నమ్మ తింటావు పంటావు? నేను నమ్మ తింటానా పంటానా?
నేను కట్టం చేసేపటికే మీరు బుక్కడు తింటారు మళ్ళా నన్ను తింటాను పంటాన్నావు అంటావు. అసలు ఏమైందిరా లడ్డు మీయా, ఎందుకు కోపంగా ఉన్నావు? నీ కోపానికి అర్థం ఏంటిది? ఏం లేదు, నేను అందరికి కొద్దిదాన్ని నాయే, అందరికి దండిదాన్ని నాయే. నువ్వా నన్ను గట్నే చూస్తావు, ఆ కొడుకా గట్నే చూస్తాడు, కోడలా గట్నే చూస్తుంది. పిచ్చి లేచిందా నీకేమన్నా? ఈ వరదాకా మంటకాడ కూసున్నావు, ఆ బుర్ర మొత్తం వేడెక్కినట్టున్నది. ఇప్పుడు సల్లారుదాకా నా మీద కొడతావు నువ్వు. ఏం లెత్తి పండుకో. దా బజ్జుకుందాం. పంట నీ దగ్గర నాకేం పని? ఏమైనా పని ఉంటేనేమో మంచిగుండాయే, నాకేం పని లేదా నీ దగ్గర వండటానికి. మరి రాత్రేటన్నా పని పోయేదున్నా అదే. అసలు ఏమైందిరా లడ్డుగా చెప్పు. ఏం లేదు, రేపు కోడలొత్తందట. కోడలత్తే నీకు మండుతాందా? అరే మండుడు కాదు, మెంటల్ మొక్కపోడా. ఈడాట డ్యూటీ ఎగ్గొట్టాట, కోడలను హాస్పిటల్ నుండి పట్టుకొస్తాడట. నేనన్నా కొడుక ఎందుకు ప్రాక్టిగా డ్యూటీలు ఎగ్గొడతాను, ఆ పని చేసుకో బిడ్డ. వాళ్ళ అవ్వని ఇటే వచ్చి ఒక అడుగు దోలేసి ఓ రోజు ఉండి తెల్లారి మమ్మని బిడ్డ అని నేనన్నా. అయితే ఏమైంది? ఆ మాటకు దానికి కోపం వచ్చిందేమో, నేను రాంటి సేంటి అని అన్నట్టున్నది. ఇక వీడు రాయే నీ బాన్సనని వీడంటాడు. పెళ్ళా మొగుడు దునియా మాట్లాడుకుంటారు, నువ్వు ఆడుకోయి అన్ని నుడు అవసరమా? ఈయన ఇంత బీపీ లేపుకున్నాడు అవసరమా? గట్లా చూసినావా, నువ్వు నన్నే అంటావు నాకు తెలుసు. దా బజ్జుందా. అందరికో బాధ అంటే నీకో బాధ. అబ్బో అక్కో ఇలా పొద్దుగాల లేచినమేమే. ఇలా హాస్పిటల్కి వెళ్తున్నాం రా, అందుకే పొద్దుగా లేచిన. మంచిగా చూయించుకో. ఇక మంచిగా చూయించుకోకపోతే సగం సగం చూయించుకుంటా అరే బాపు. ఓరి వారి నీకేమైతుందిరా బాపు నాకు చెప్తే. వీని అన్ని గవ్వే కథలు. పైసలు అమ్మకు 3,000 రూపాయలు ఇచ్చినా ఇక మరి సాలకపోతే ఇట్లా మళ్ళా ఫోన్ చెయ్యుర్రి, నేను ఫోన్లకు కొడతా గాని. ఆగో చూసినవా, అక్కకు నెల నెలకు 3,000 4,000 ఇస్తున్నావు, నాకు ఒక 100 రూపాయలు ఇయ్యే బాపు, థమ్స్అప్ తాగుతా. కొంచెవన్నీ ఉన్నాదరా నీకు, గీ చలికాలం థమ్స్అప్ ఎందుకు రా తాగుడు? అరే నాకు ఒక 100 రూపాయలు ఇచ్చిపోర్రే, నేను ఏదో తాగుతా గాని. ఏడున్నాయిరా పైసలు, ఊకే పైసలు పైసలు అని అంటావు. ఇప్పుడు నీ దగ్గర 3,000 అమ్మకి ఇవ్వడానికి ఉన్నాయి పైసలు అక్క కోసం, మళ్ళీ ఇంకా ఏమన్నా ఎక్కువైతే ఫోన్లో కొట్టడానికి ఉన్నాయి, నాకు ఒక 100 రూపాయలు లేవా? అక్కకు ఇప్పుడు మనం పెట్టుడు బాధ్యత మనదిరా. అసలు మనం ఎందుకు పెట్టాలి? అక్కను పెళ్లి చేసినాం, ఒకళ్ళ ఇంటికి ఇచ్చినాం, ఇప్పుడు పుట్టినోళ్ళు ఏమన్నా మన ఇంటికాడ ఉంటారా? వాళ్ళ ఇంటికాడనే కదా ఉండేది, వాళ్ళే పెట్టుకోవాలి కదా. ఓరి ఎడ్డి మొక్కపోడా, ఫస్ట్ కానుపు తల్లిగారే ఎల్లదీయాలిరా, 1,00,000 2 లక్షలైనా కూడా ఇక తర్వాత కానుపుకు వాళ్ళే చూసుకుంటారు. ఇదేందో ఈ సిస్టమ్ మంచిగా పెట్టిర్రే, ఈ సిస్టమ్ ఎవడు పెట్టిండో గాని ఆయనకి మొక్కాలే నిజంగా. అన్ని ఖర్చుల పాలు. ఓ బాగానే పెడుతున్నావురా, నువ్వేనా కట్టం చేసి పెడుతున్నావురా, అమ్ముండు నానే నాయ పెట్టేది. ఇక నేను సంపాదించినాక నేను పెట్టినాయ అక్క. అమ్మా ఇక ఆయన డ్యూటీకి పోతాడట, ఇక నన్ను హాస్పిటల్లో చూయించి నిన్ను ఇంటికాడ వడగొట్టమంటాండే నన్ను. మళ్ళా రేపు పొద్దున బస్ కద్దువు నువ్వు. ఏంది బిడ్డ ఊకే నేనే వచ్చి వడగొట్టుడు ఉండు, మళ్ళా మీ అత్తనేమో గులుగుతుంది. మొన్న మన ఇంటికి వచ్చి ఉన్నప్పుడు మనం గులిగినావా అనే? ఇక గురగలేదు గాని ఆమె గురుగుతుందిరా. ఒక్క రోజుకి ఏం కత్తియే అమ్మ, మరి ఏం చేయాలి? వాళ్ళ అవ్వ చెప్పిందట డ్యూటీకి పోవాలి, నువ్వు డ్యూటీ తప్పిస్తావా అని అంటే కొడుకు అదే మాట పట్టుకొని నేను రాను, నేను డ్యూటీకి పోతా, నువ్వు ఇంటికి రా, మీ అమ్మని వడగొట్టుమను, నేను పొద్దుగాల మళ్ళా బస్ పోతుంది అని అంటాడు. అయితే ఒక్క రోజుకు వచ్చిందేంది, బిడ్డను అటే వడగొట్టి పొద్దుగాలడు బస్కురా. ఉంటుండే అమ్మ 2 రోజులు ఏం కాదు. నీకెందుకో సంబరం అవుతుందేమ్రా, ఇక వాడు ఆడిందాట పాడింది పాట అవుతుంది కదా బిడ్డ, అందుకే ఉండు అని అంటాడు. నీపు వలగొట్టనా, నేను పొలం కాడికి పట్టుకపోతా. ఆ అత్త నేను రాను, చదువుకోవాలి ఇంట్లోనే. ఓ ఇక రోజు చదువుతావా ఇయ్యాల చదువుతావా? సరే తీ బిడ్డ, మరి పోర్రి, మెల్లగా పోర్రి, పోయినాక ఫోన్ చేయుర్రి, మరి డాక్టర్ ఏమన్నదో. నేను పొలం కాడికి పోతాను ఇక. అన్ని పట్టుకపో. అరే నేను చదువుకోవాలే అంటే పొలం కాడికి పోరా అన్నప్పుడల్లా చదువుకోవాలని అంటున్నావు, అది చదివింది లేదు ఇది వీకింది లేదు గాని. వాడేమత్తాడు వాడేం చేస్తాడు గాని. సరే నేను పోతాన్నా బిడ్డ, బాగా రోజులు ఉండకు, ఒకటే వారం రోజులు ఉండి మళ్ళా రా, సరేనా? అల్లుణ్ణి వడగొట్టుమాను, నేను ఫోన్ చేస్తా గాని. ఏ ఉండనే, ఒక వారం రోజులే ఉంటా. సరే మరి పోతాన్నా. పో. 100 ఇవ్వమంటే ఇయ్యకుండా వీక్తాడు. ఏ బొర్రాకురా నువ్వు, 100 ఏం చేస్తావురా? మీరు భలే ఉండరే నిజంగా. ఓ పోడా, గా బస్సు టైం అవుతుంది, మరి బస్సు గిట్లా వచ్చిందా చూడిపోయి అక్కనే నడుచుకుంటూ వస్తావు మెల్లగా, బస్సు వస్తే ఆపుపో. నేను ఆపుతా అవుతాడా? మీరే ఊర్రి. ఏ పని చెప్పినా మొద్దు లెక్కలు మొద్దు శాస్త్రాలు తప్ప వేరే ఏది లేదు. ఏమో మరి ఇక నీకే ఎరక.
ఇంద్రు లడ్డు ఇలా పొద్దుగాలనే తానం చేసినావు. ఇక పందిరింది చేసిన. అమ్మా ఏంద్రా? నేను ఆఫీస్కి పోతానా, ఇక లతున్ను వాళ్ళ అమ్మ ఇటే అత్త అన్నారు. బాపు 1 కిలంతా మటన్ తీసుకురాయే. పైసలు ఇచ్చిపో బాబు దగ్గర. ఏడున్నాయి పైసలు? ఆగరాదే నువ్వు. ఏంటి ఆగరాదు ఆగరాదు? పైసలు ఇస్తే తీసుకురామా? అన్నిటికీ నువ్వు తెచ్చి పెట్టి నేను అండిన కొద్దీ బాగా అలసైపోయిన వీళ్ళకు. ఏం పుట్టిందే నీకు గిట్లా మాట్లాడతావు? మరి ఇక ఏడున్నాయిరా పైసలు? మేమేవో సాగు చేస్తున్నావు, మాకే రోగాలు నొప్పులు ఉన్నాయి అన్ని ఇంట్లోకి పెడితే నువ్వు ఎప్పుడైనా రూపాయి అడిగితే ఇస్తాన్నావురా కొడుక. ఏమన్నా అంటే ఆడగట్టుకున్నా ఈడగట్టుకున్నా అని ఇదే పాట. మరి ఏడగట్టుకుంటానవో ఎవరికి ఇస్తానవో ఏం చేస్తానవో? చిన్న చిన్న అప్పులు ఉంటే కట్టుకున్ననే. ఇప్పుడు కిలో మటన్కు కొద్ది అయితే 1000-1500 ఇచ్చిపోతే ఎత్తాడు. వాళ్ళు రాకముందే మటన్లు చికెన్లు కావాలి. సరే తీ అమ్మ, ఏదద్దు తీ. ఆగురా నువ్వు. ఎందుకు తీయే నాన్న, అద్దు. ఇప్పుడు నేను అద్దన్నాన్రా. కోపంగానే పడుతుంది వాళ్ళు రాకముందే అన్ని కావాలా అని. అయ్యో గిసొంటి మాటలు మాట్లాడితేనే అందరికి కోపం వస్తుంది, బాధ అనిపిస్తుంది. అయ్యో మరి పైసలు ఇచ్చిపోరా కొడుక తెత్తాడు అని అంటే సపరేట్ పోతున్నావు. లేవా గాయంత లేకుండానే ఉన్నావా? ఇత్తనే ఇత్తా. ఇక అది డెలివరీ అయినాక వేరుపడదని తీసి అప్పుడే ఏ బాధ ఉండదు. ఆహా అవునా కొడుక? మరి ఇప్పుడు 1000-1500 అయితే ఇచ్చిపో కొడుక అని అంటే వేరు పడదాం అని అంటున్నావు. మరి ఇన్ని రోజుల పొంటి నువ్వు తినేది మేము తెచ్చేది అవేంటి బిడ్డ? అబ్బో భలే అయితన్నావు పో. మరి పెళ్ళని చెప్తాందో వేరు పడదాం అని పడిపోర్రి. పడంగా నేను అద్దంటానా అండుకొని తినుర్రి ఎవరి దాళ్ళు. నీకు గా మాట ఎందుకు వచ్చిందిరా? ఇక మరి ఇది మాట్లాడే మాటలు ఎట్లున్నాయే. సరే పో, నువ్వైతే పో. బాపు నీకు పైసలు కొడతా, మటన్ కాడ ఎంత అయిందో కొడతా చెప్పు. మటన్ తెచ్చి అమ్మని అండుమను. అంటుతా వీనికి కమ్మగండి పెడతా. పెళ్ళానికి అత్తకు అందరికి చూసినావా మన మాటలు ఎట్లున్నాయో నలుకుట్లోడా. నువ్వింకా ఆగు ఆగు అని అనబడుతుంది. నీ ఒర్రుడికేవాడు అంటా అంటే పతట్లోడా పెద్ద బండ తెచ్చి మీరెత్తెత్తా. నువ్వు ఏ ఉన్న కొడుకు కోడలికే సపోర్ట్ ఇస్తావు. నా దిక్కు ఒక్కసారన్నా మాట్లాడవు. నీ కాండ్లు మాండా. ఊరిని అవ్వ నన్ను తిడతావేమే? మరిగా మటన్ దే అని అనబట్టి కిలంత మటను. ఆ కిలో మటను తెద్దా 1000-1500 ఉన్నాయి అని దగ్గర. నీ దగ్గర మా ఉంటాయి. నీకు కొడుకు కోడలు అంటే మా ఉంటాయి కానీ నాకన వరకు నీకు ఉండయి. ఊరిని అవ్వ ఇప్పుడు కొడతా అన్నాడుగా అదే పైసలు. తానం చేయిపో మా కొడతా అన్నాడు గాని. ఈ లడ్డుగాంతో ఒర్రే బదులు అప్పుడు ఇక వీకింద్రయం. అంటే లడ్డు లడ్డు అంటాడు మెంటలోడు. పెళ్ళావంటనేమో ముద్దు, అవ్వ అంటనేమో అద్దు. ఆ బిడ్డ ఏం చెప్తాందో మళ్ళా అమ్మ మర్చిపోయినవా ఫోన్ చేస్తలేమంటది. వీడియో కాల్ చేస్తా ఇక. హలో ఏం చెప్తానవవ్వా? అమ్మా ఏం లేదే, ఇప్పుడే ఇట్లా కూర్చున్నా నువ్వు ఫోన్ చేస్తున్నావు. ఏం చెప్తారే తిన్నారా? ఏడవా తినలేదు ఇంకా. ఇక అన్న ఇప్పుడే డ్యూటీ వేయండు, బాబు ఇప్పుడే బయటకేయండు. ఇక తినాలే. ఏం కూర వండినవే? 2 ఉల్లిగడ్డలు కోసి 4 కోడిగుడ్డు కొట్టిపోసిన బిడ్డ. ఇక ఏం చేయాలి, ఏం కూరగాయలు లేవు. అవునా? ఏడవ్వ పిల్లగాడు? మా అత్తమ్మ ఎత్తుకపోయిందే. అవునా బిడ్డ? మంచిగానైతే ఉంటురు కదా, లొల్లి గిల్లి ఏం పెట్టుకుంటలేరు కదా? ఏ లొల్లి లేదు ఏం లేదు. ఇక లొల్లి ఏం పెట్టుకుంటామే. మంచిగుండురా వాయితవాయ బాన్సను మంచిగుండుర్రు. ఆమెకెవరు ఉన్నారు? మీరేనాయే? మీకెవరు ఉన్నారు? ఆ మొక్కతేనాయే. పిల్లగాడిని అయితే మంచిగా చూసుకోరు బిడ్డ బాన్సను. పిల్లగాడు కండ్లల్ల కనబడతాండు. రాలేవు ఇలా వదినమ్మత్తందట ఇటు. అవునా అత్తందానే? అత్తంది అవ్వా. పెళ్ళాన్ని నిలిచిపెట్టి మొగుడు ఉండటట్లేడు, మొగుడు నిలిచిపెట్టి పెళ్ళా ఉండటట్లేదు. రాయే పెళ్ళామా అని వీడు ఒకటే ఊరుడాయే. ఇక హాస్పిటల్లో ఉంచుకొని ఇదే అత్తానన్నది. అలా అవ్వని పట్టుకొని రమ్మని చెప్పిన. అవునానే? రాని తియ్యి. ఇక అత్తే ఓ వారం రోజులు ఉంటది కావచ్చు. ఇక ఉండదా బిడ్డ? మా ఉంటది గాని నువ్వు రాలేవు బిడ్డ. పిల్లగాని చూస్తుంది వదినా. అబ్బో గామెకు నా పిల్లగాని మీద ఉంటాదే. అన్నకే లేదు ఇక వదినకుంటదా? కరెక్టే గాని వాళ్ళ గురించి ఏందవ్వా, నా గురించి రాలేవు. ఇప్పుడు మళ్ళా నేనత్తే ఆమత్తే నీకు పెద్ద గోస పనికి. ఎందుకే అమ్మా అత్తతి ఓ 2 రోజులు అయినాక. గదే తీయవ్వ. మరి ఏం కూర వండినావు నువ్వు? రాత్రి చికెన్ తీసుకొచ్చిండే, ఇక అదే ఉన్నది. పొద్దున ఆయన దీన్ని టిఫిన్ పెట్టుకుపోయిండు. ఇక నా మందం ఉన్నది. అత్తమ్మకి వేసినావా? వేసిండే. ఆమెకు కూడా 1/4 కిలంతా వేసిన. కిలంతా తీసుకొచ్చిండు. ఇక అండినాక ఒక గిన్నె నిండా మా పెట్టించిన. ఇక అదే తిన్నది కావచ్చు. అదే గాని రార్రి ఓసారి అయితే రార్రి బిడ్డ బాన్సరు. పోయి అటే ఉంటివి ఏడి పిల్లగాడు చూద్దామంటే పిలవల్లానే?
ఎందుకు టీచర్ ఆయనంక ఎత్తది నువ్వైతే తిను బిడ్డ తిన్నవా ఇంకా తినలేదు కావచ్చు తిన్నాక మెల్లగా పిల్లగాన్ని ఎత్తుకచ్చుకొని జరసేపు వండు ఊకే పని పని అని పని మీద పడకు సరే బాపెట్టిపోయిండే బయట పోయిందంటాను అది నమ్మకు అత్తమ్మ కట కిలంత మటన్ తెచ్చాను అన్నాడు నీ అన్నగాడు అయ్యో రాకముందేనా ఇక మరి ఏం చెప్తావు అని కథ గట్లున్నది ఏరబడతాడట పిల్లో పిల్లగాడు పుట్టినాక ఏరబడతామ్మా అంటాడు వానికేం పుట్టింది గట్ల అంటాడు వానికి సంద అయితలేదు బిడ్డ వాడు వచ్చిన పైసలన్నీ ఏం చెప్తాడో లెక్క చెప్తలేడు నా దగ్గర లేవు 1000-1500 అయితే మటన్ తీరానంటే వేరబడతా నేను అంటాండి ఇక ఆయనకి మంచిగా నేర్పుతాంది ఇక నేర్పి ఇచ్చి పెడతాంది ఇక గట్లున్నదవ్వా నా గోస ఎవరికి చెప్పుకోవాలి ఎవరికి చెప్పుకున్నా కూడా మంచిగా లేదు సరే తీయమ్మ నువ్వేం బాధపడకు గాని సరే మరి నేను చిన్నోడు వచ్చినాక నేను ఫోన్ చేస్తా నేను అన్నం తింటా ఇక తిను ఆ బిడ్డకి చెప్తానన్నా ఇంత బాధ పోతుంది మొన్న చీరిచ్చేస్తుంది దానికి మరి బ్లౌజు ఏ డిజైన్ అనేది చెప్పకపోతిని మరి పోయి చెప్పన్న రావల్లా ఇంత పూసుకున్నట్టుగానే కుడుతుంది పొయ్యన్నత్త వచ్చినాక తింటా ఆకలి ఏమైతలేదు ఉన్నావా ఏవో పల్లా నర్సక్క దా ఇంట్లో పోదాం ఏ ఇంతకేం రావాలే నేను ఇంకా అన్నం తినలేదు గాని నాది కట్ చేసినవా బ్లౌజు చెయ్యలే ఇంకా ఏదో డిజైన్ చెప్తానంటివి మళ్ళా రాని రాకపోతేవి చెప్పుదా మంచిగా నువ్వు జర మంచి గుట్టు కుదురుతనే పైసలు ఇస్తా లేకపోతే ఇయ్య నేను అయ్యో నర్సక్క అన్ని జాకెట్లు నేనే గుట్టబడితిని కుదురుతలేవా కుదురుతాయి గాని జర మరి ఆ జబ్బ అటు పోతాంది జబ్బు ఇటు పోతాంది జబ్బల కాడ మంచిగా కొలత తీసుకొని కుట్టు ఇప్పుడు ఇచ్చిన చూసినవా కొలత బ్లౌజు దాన్ని బట్టి మంచి గుట్టు చేతుల కాడ బుగ్గలు పెట్టు బుగ్గలు పెట్టాలా నీకెట్లుంటాయి నర్సక్క ఏం కాదే ముసలాళ్ళ అసొంటిది పరసోళ్ళ తీరు తయారైతారు అలా నేను తయారైతే తప్పే ఉన్నది చెప్పు మరి వెనక డిజైన్ ఎట్లా పెట్టాలి చేతికైతే బుగ్గలు పెట్టు వెనకనేమో డైమండ్ షేప్ కట్ అయ్యే నాడలు పెట్టు నీ నర్సక్కు కొత్త వాడలు కుట్టిస్తాను ఇక నువ్వు కుట్టే నీకు గుట్టొస్తుందా నాకు అన్ని డిజైన్లు కుట్టచ్చు గాని సరే తీ కుడతా మరి ఎప్పుడు ఇస్తావు 2 రోజులు అయినాక సరే కుట్టయ్యో పోతన్నా పో అబ్బో కొద్ది సోకులు పడతలేదు కదా నర్సక్క రామకు మొన్న సీరిచ్చుంటి ఓ బ్లౌజ్ కుట్టుమని మరి ఇక కుట్టిందా లేదా అని పొయ్యత్తన్నా పందీరనా తిన్నవా తిన్ననే నువ్వు తిన్నవా ఇంకా తినలేదు ఏం కూర నువ్వు రాయమల్లెటువాయ్ నేనాయే పెసరపప్పు టమాటా అండినా మరి ఎటు వేండో ఇంకా రాకపాయే మరి తిండి తినడా ఎటు వేండని నేను చూస్తానా తిండి తినకాడ తింటాడు నువ్వేం చూస్తాను నువ్వెంత చూసినా వేస్తే 4 కళ్ళు పెట్టుకొని ఏందే ఏమో అంటావు ఏం లేదు ఏమైనా ఉపాసం ఉంటాడా రాయమల్లు ఎప్పటికప్పుడు కడుపు నింపుకోడా నువ్వేం చూస్తాను అని అంటన్నా ఆయనకేవాళ్ళు పెడతారే నేను పెడతానే తింటాడాయే ఈ గుండుది పాపం మోసపోతాది ఈ గుండుదాన్ని తీసుకుపోయి ఒక్కసారి వాడు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నూకుతా కథం ఇక దాని గుండు ఇది గీక్తుంది బిడ్డకు కొడుకు పుట్టిండేమో కోడలు నీళ్లు పోసుకుందని అన్నారు మరి ఎన్ని నెలలే కోడలికి ఇప్పుడు 3 ఏళ్ళు 4 పడతాయి కావచ్చు ఇంకో వారం 10 రోజులు అయితే ఇక బిడ్డకు కొడుకు పుట్టిండు బిడ్డ అత్తగారింటి కాడ ఉంది కోడలేమో అవ్వగారింటి కాడికి పోయింది అవునానే అయితే అబ్బో గీ నర్సు ఎందుకు గీడుంది పూసుకొని మా గుండె దానికి చెప్తాందా ఏంది ఏమైంది నర్సవ్వా ఇలా గిట వచ్చినావు ఈ గురించి వచ్చిన రాయమల్లు మా గుండె దానికి చెప్పిందా ఎటు వేయను అన్నం తినవా బయట వాళ్ళ ఇంటికన్నా టిఫిన్ అన్నా లేకపోతే అన్నం తినవచ్చు కానీ ఎవరింటి కాడ తింటాడే అబ్బో ఈ మొద్దు నన్ను ఏదో చేసేటట్టే ఉన్నది దీని మెల్లగా ఈ నుండి పంపించాలి మా గుండె దానికి చెప్తిగా నా పని ఏం లేదు నా మీసాలు కొరిగిస్తుంది అంతా జోకులు ఎత్తాంది జోకులు నరసవ్వ నేను బయట టిఫిన్ చేసిండే టిఫిన్ సెంటర్ కాడ పోషవ టిఫిన్ సెంటర్ కాడ ఏవచ్చు నాకు ఎరకే ఏం టిఫిన్ మన్ను పాడుగాను బయట తింటే అంత పైసలు వేస్ట్ ఏం వేస్ట్ కాదు ఫ్రీగానే పెడతారు ఫ్రీగా వాళ్ళు పెడతారే అరే రామా ఏం చేయాలి నేను నర్సన్న ఉన్నాడా నర్సవ్వ ఇంటికాడా లేడు మటన్ తెత్తా అని వేండు మరి రావచ్చు అయ్యో ఇంకా అంటలేదా ఇక మటన్ అనుకోని ఎప్పుడు తింటారు పోలేవు పిత్తులు పడతానే ఇంటికి పోతాన్న అయ్యో ఇంటికత్తే పోన పడుతుంది గట్ల కాదే మటన్ అంటావా అని అంటాడు నేను
నేను కూడా పోతాను, నాకు పని ఉంది. పోయే పో. ఎందుకు వచ్చింది? నీ గురించి ఏం కాత్తి, నీ గురించి అంటే అదే మాట పట్టుకున్నావా? అదే బ్లౌజ్ అట గరమకి ఇచ్చిందట, కుట్టిందా లేదా అని అడకచ్చుకుంటా అని వచ్చిందట. ఇక నేను పిలిచినాక ఈడ అయింది. గదే కానీ అదేమన్నా ముచ్చట్లు చెప్తే నమ్మేవు. ఏం ముచ్చట్లు చెప్తుంది? చెప్తాన్నా గదే. ఏందో ఏమో, ఆమెను చూసి నువ్వు భాగంగా పడుతుంది. ఆగమేం లేదు. పొద్దుగాలనే ఏటో ఎత్తన్నవేమే. నేను గరమ దగ్గరికి పోయినా. తిన్నావా పోసక్క? టిఫిన్ చేసిందే ఇయ్యల్లా దోశలు పోసినా. అందుకేనా ఆ మీసాలోడు నేను టిఫిన్ చేసిన అంటాడు. ఇక్కడికి వచ్చి టిఫిన్ చేసిపోయినట్టున్నాడు వాడు. అవునా? అందుకే రాయమల్లు టిఫిన్ చేసిన అని అంటాడు. నువ్వే పోయవచ్చు కదా దోశలిగా. నేనెందుకు పోతేనే, నా మందం చిన్న గిలాసుడే నానబెట్టుకున్నా పోసుకున్నా అంతేనా? ఇక గుండక్క కలిసింది, గుండక్కతో ముచ్చట పెట్టుకుంటుంది వరదాకా. ఏంటంటే గుండు దానికి ఏం లేదు నర్సవ్వ, ఇటు అత్తలేదు, అంత మంచిదేనా, కోడలేడుంది బిడ్డేడుంది అని అడుగుతాంది. ఆహా, అది లంగది తినుడు పాండుడే. దానికో పని సాతన అవుతుందా, పాట సాతన అవుతుందా? అవునవును, ఇక సాతన కాకనే రాయవాళ్ళు నీ దగ్గరికి రావట్టే. పాపం దానికి సాతన కాక. ఏ ఊకో నర్సి, గాడు మా దగ్గరికి ఎందుకు వస్తాడే? నువ్వు భలే మాట్లాడతావు. పోసక్క, నువ్వు ఎంత దాద్దామన్నా కూడా నాకు అన్నేరికే గాని ఏందే ఏమో నీ తీరు ఆయన నాతోటి మాట్లాడతాడు. ఇక మాట్లాడినంత మాత్రాన ఉన్నట్టేనా నర్సి? భలే ఇచ్చంతరం చేస్తారే మీరు. గుండక్కన ఎందుకు తిడతావు మరి? నీ సవిత ఏమన్నా? నేనెప్పుడు తిట్టింది? ఏమవుతి, టిఫిన్ అయితే వేసిరు కదా, ఇంకేందిగా మీరు వేసిర్రు. నేను అన్నం తినాలి, పొయ్యి తినిపో. ఏం కూర అంటానో మళ్ళా మధ్యాహ్నానికి? రాత్రి కూర ఉన్నదే, ఇక అదే చాలు. కాలుతుందా ఇద్దరికి? ఇద్దరెవరైనా ఒక్కదాన్నే. అవునా? సరే ఇక పోతాన్నా. దీని అన్ని తీట మాటలు. అన్ని నేను ఉంచుకుంటేంది, ఆయనతోటి ఉంటే దీనికేంది ఊకే గెలుపుకుంటుంటది. గుండు దాని దగ్గరకు గుళ్ళిచ్చుకొని వస్తుందట. హలో బేబీ. చెప్పరా. ఏం చేస్తున్నావే? తిన్నవానే? తిన్నరా. నువ్వు తిన్నవా? తిన్నా. ఎక్కడున్నావురా? ఇంట్లోనే ఉన్ననే. ఇక ఇయ్యల్లా మా అక్కును మా అమ్మ హాస్పిటల్కి పోయిర్రు. ఇక నేను ఒక్కనే ఉన్నా, మా బాపు షేన్లకు వేయండు. అవునా? ఒక్కను ఎంజాయ్ చేస్తానా అయితే? నేను ఒక్కడిని ఏం ఎంజాయ్ చేస్తానే, నువ్వు రాలేవు, ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం. అత్త మా అన్నున్నాడు, మా అమ్మ ఉన్నది. ఇక ఏం లేదు, నేనేటన్నా బయటకు పోతే ఇది ఎటు పోతుందని నన్ను గమనించుకుంటూనే ఉంటారు. వాళ్ళకేం పని ఉన్నది కానీ. ఏం కూర వండింది మీ అమ్మ? అమ్మ రొయ్యలండిందిరా. అబ్బా, నాకు రొయ్యలంటే బగ్గిష్టమే. కొంచెం గిన్నెలు వేసుకొని తేరాదే. నేను మీ ఇంటికి రావాలా అయితే? అబ్బో, ఎవరన్నా చూస్తే ఎట్లుంటదిరా? నా అసలే మీ అమ్మ లేదు, మీ అక్క లేదు. వాళ్ళిద్దరు ఉంటేనన్నా వాళ్ళిద్దరి కోసం వచ్చిందని అనుకుంటారు చూస్తే. ఇప్పుడు వాళ్ళు లేని నేనత్తే మన ఇద్దరికి మీద అనుమానం వస్తుంది. అరే, ఏం అనుమానం రాదే, వాళ్ళు లేరనేమన్నా ఊరంతా తెలుసా అనే నువ్వు కూర పట్టుకొని రాక. అబ్బా, నువ్వు రా మరి, ఇటు వేసిస్తా, రోడ్ మీద పెడతా, తీసుకొని పో. రోడ్ మీద పెడితే కుక్కాచి నాకుతుంది, అది నేను తినల్లా? అరే, నువ్వు వచ్చే ముందే పెడతారా అంటే? అద్దు తీయే, నా అంతుది కూడా నువ్వే తిను గాని. సరే గాని మనం సినిమాకి పోదామా రేపు? ఏం సినిమా కోతవే, నా దగ్గర ₹1 లేదు. ఇక నేను బుక్కులు పట్టి చదువుడే కావాలి. ఎట్లయినా చేసి జాబు కొట్టాలి. ఓర్ని అవ్వ, ఎవ్వరిని రూపాయి అడిగినా కూడా ఎవ్వరు ఇత్తలేరు. నేను జాబు తెచ్చుకొని బొచ్చడు సంపాదించుకొని మంచిగా ఎంజాయ్లు జల్సాలు చేయాలి. నువ్వు ఎంజాయ్ చేస్తే నా పరిస్థితి ఏంద్రా? అరే, మన ఇద్దరం ఎంజాయ్ చేద్దామే. ఇవాళ రేపు పైస ఉంటేనే అన్ని నడుస్తున్నాయి. మా అవ్వను మా బాపును 100 అడిగినా కూడా ఇత్తలేరు. మరి ఎందుకు నీకు పైసా ఖర్చు పెట్టద్దురా పిచ్చోడా? నీ ముఖానికి నాకే ఒక చాక్లెట్ ఇవ్వపోతే ఎప్పుడైనా ఏమన్నంటే లవ్ అని అట్టిగానే ప్రపోజ్ చేతివి అట్టి చేతులతోటి. ఈ వారకి ఎప్పుడన్నా ఇచ్చినావురా? ఇక నేను ఎత్తనే నువ్వు తింటావానే? నువ్వు తింటలేవేంది రోజు కొనుక్కొని దుకాన్లా? సరేలే రారా, అదే ఇటు ఎవ్వరు లేరు, ఒక ముద్ద ఇచ్చిపోదువు. అబ్బో, రాను నువ్వు వదిలిపెట్టవు అటు అత్తే. ఒక ముద్ద అని అంటావు, 10 ముద్దలు ఇచ్చేదాకా వదిలిపెట్టవు. వదిలిపెడతా కానీ రా. రాను. ఉండిగా. ఎటు పోయినవే? నేను ఎటు పోతే నీకేంది? ఏమైంది? కూర తెచ్చి ఫ్రిడ్జ్ లా పెట్టినా, అండుపో మటను. నాకు ఆకలి అవుతుంది. అన్నం తిన్నాక మెల్లగా అండుతో తీయలేవు. వాళ్ళు ఏమన్నా ఇప్పుడే వస్తారా? దావకాన్ని ఉంచుకొని వచ్చే వరకు సాయంత్రం అవుతుంది.
సరే సరే మంచిగాండు. అంత నీళ్ళు అండకు గలీజ్ పాడైతుంది. తిన్న కాడికైనా బుక్కడంతా కమ్మగా తినాలి గాని మొత్తం నీళ్లు పోసేవు. మరి నువ్వే అనుకో. అరే చెప్తాననే. ఇక మరి నేను అంటా కదా, నాకు తెలియదా? ఏం నీళ్ళే అండతీ. సరే సరే నాకు పనున్నది, నేను పోతాన్నా. నీకు ఎప్పుడు పనే అంటున్నావు, మరి పోయి ఎవరి ఇంట్లో చూస్తున్నావో? అరే లడ్డుగా, నాకు నువ్వు ఉండగా నేనెవరి ఇంట్లో చూస్తానే? నా లడ్డు కాని కదరా నువ్వు. మ్మా. ఎప్పుడు పడితే అప్పుడేనా ముద్దులు? ముద్దులాట మధ్యలో ఎవడొస్తే ఏంటట, ఎప్పుడైతే ఏంటట, మూడొచ్చినప్పుడు ముద్దిచ్చుకోవాలే. అబ్బో నీ రీతిక ఎగ్గిదాలుగా. కోడలు వస్తుంది, కోడలు ముంగటి ఇచ్చేవా ఇంత ఇజ్జత్ పోతుంది. కోడలు ముంగటిత్తా అనే నాకు తెలియదా అనే? నీకు అన్ని తెలుస్తాయ్యా, మీరు అందరు ఒక్కటే, నేను ఒక్కదాన్ని ఒకటి. అయ్యో లడ్డుగా గట్ల కాదురా. సరే తీ, నమ్మదిన్నావు. నాకు ఆకలి అవుతుంది, నేను తినాలే. తినుపో. అన్నం తిందాం, బగ్గా ఆకలి అవుతుంది. అన్న అడే చిన్నోడు పడుకున్నాడు అత్తమ్మ. సరే తీ. అమ్మ ఇట్లా ఫోన్ చేసిందా? చేసింది అత్తమ్మ. అప్పుడే ఇలా మా వదినట హాస్పిటల్ అయి ఉంచుకొని ఇక ఇటే అత్త అన్నదట. ఇక గదే ముచ్చట చెప్పింది. అవునా, నేలత విటే అత్తదట్నా? అయితే వచ్చినాకోసారి పోయి చూసొద్దామా మరి మనము? అబ్బో, దీనికి నా మీద కంటే మా వదిన మీదనే బగ్గ ప్రేమ ఉన్నది. పోయి చూసొద్దామా అంటాంది. యా మనమందరం పోతే మా అమ్మకు గోస కాదా అత్తమ్మ? చూద్దాం తీ. ఏం గోస, మొద్దు కూసున్నట్టు కూసుంటది మీ అవ్వ. నేను ఏయనా, నన్నే ఏపిస్తుంది. సరే తియ్యి. ఇక మనం ఇటైతివి ఆ మాట ఈ మధ్యలో కనబడకపోతిమి పోకపోతిమని అంటన్నా. ఇక ఇటైతే దగ్గరుంటది, పోయి చూసేద్దాం అని అంటన్నా గాని ఇక సరే తీ, మరి తర్వాత చూద్దాం. పోతే ఓదంతి అత్తమ్మ. రేపన్నెల్లుడన్నా మీ కొడుకుని అడిగితే ఏమంటాడో మరి. మీ కొడుకు ఇట్లా బొమ్మనంటే పోదంతి. సరే ఇంటికెళ్ళి చూడు, నేను గా దుకాణంలో పోయేస్తా. ఎందుకత్తమ్మా, ఏం తెస్తావు? ఏం ఎత్తికి పెట్టుకునే నూనె అయిపోయింది, ఒక చిన్న డబ్బా కొనుకొచ్చుకుంటా. సరే పో. మొన్ననే నా కొడుకు పెద్ద డబ్బా తెచ్చిండు. పెట్టుకో అత్తమ్మా అని అంటలేదు, బౌరూపుల్ది. ఇంట్లోన్నది పెట్టుకో అత్తమ్మా అని అంటే అదే నూనె కత్తదు. ఊకే తెచ్చుకొని కొనుకొచ్చుకొని లేవా పైసలు? ఎవరికి పెడతాను అన్ని పైసలు? ఓ నర్సవ్వా, ఏం చేస్తానవే? ఇంట్లో బిజీ ఏం లేదు. గుమ వాసన వస్తుంది. ఏం గోలిస్తాను? గోలిచుడు కాదు మల్లక్క, మటన్ కూర అంటున్నా. మటను నా కొడుకు కోడలు వస్తుందని అయ్యకి చెప్పిండు. పొద్దుగాలకిలంతా మటను తీసుకురాయే బాపు అని. తెచ్చిపోయిండు, అంటున్నా పొయ్యి మీద వేసిన. అయ్యో, పెండ్లని రాకముందే కూర పట్టుకొచ్చండి అమ్మ అన్నడా? అట్లున్నది నా కొడుకు సంగతి, ఏం చేయాలి? అయితే గాని మరి ఏడదాకా వచ్చానట కోడలు. ఫోన్ చేస్తావు. హలో అత్తమ్మ, ఏమైంది? హాస్పిటల్కి వచ్చిర్రా? వచ్చినావు చూపెట్టుకున్నావు, అయిపోయింది. ఇక బస్సు ఎక్కుతాం. చూపెట్టుకున్నారా? మరి ఏమన్నది డాక్టరు? అంతా మంచిగానే ఉన్నది అని అన్నది అత్తమ్మ. ఇక నేను ఇంటికి వచ్చినాక చెప్తా తియ్యి. మీ అమ్మను కూడా రమ్మన్నావు కదా ఇటే? రమ్మన్నా. సరే తీ, ఉండు. అత్తారట. అత్తుర్రానే, ఇక రాని తియ్యి. కాసేపు అయినాక బాగా వేయాలి. ఎందుకే? ఇక మటన్లకు బాగా రైతనే కమ్మ ఉంటది కాదు. ఇంత రొట్టో పూరిలో ఏపేనవే? చేస్తా. ఏం రొట్టెలు? వాళ్ళు వచ్చినాక వాళ్ళ అవ్వను ఏమనంటా, నేను కాల్తా. వాళ్ళ అవ్వ మంచిగా సన్నంగా ఎత్తది. సరే మల్లక్క కూసుందు. ఏ పోయే, అండుపో. ఇక ఇయ్యపురాలు రావట్టే, కోడలు రావట్టే. నువ్వే ముచ్చట పెట్టేటట్టున్నావు నాతోటి. నేను మళ్ళత్తా. సరే దోస్తులు, చూసిర్రా మన వీడియో? మన వీడియో కనుక మీకు నచ్చితే మరి ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్లు పెట్టుర్రి. ఇక మరి తర్వాత పెట్టే ఈ వీడియోలో మా కోడలు ఇయ్యపురాలు వస్తారు. వచ్చినాక ఏమైతుంది ఏం కదా అనేది తర్వాతటి పాటలో చూద్దాం. మన వీడియోస్ కి హైప్స్ ఇస్తూ ఉండండి. అలాగే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బై దోస్తులు. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికి సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై.